ఆమెకి ఆహ్వానం పలకడానికి నిజంగా చాలా ఆదుర్తగా వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్ రీచ్ అయింది, ల్యాండ్ అయింది, బయటికి వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మరికొద్ది క్షణాల్లో యూ విల్ బి ఏబుల్ టు సీ సింధు ఆఫ్టర్ అ గ్రాండ్ విక్టరీ విన్నింగ్ అ సిల్వర్ మెడల్, ద యంగెస్ట్ విమెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ హూ వన్ ద ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఫర్ ద ఫస్ట్ టైం. సో చూస్తున్నాం, కోలాహలం కనిపిస్తోంది, సందడి కనిపిస్తోంది. సింధు షీఈస్ జస్ట్ రీచింగ్ హియర్. సో పూల బొకేలతో ఆమెకు ఆహ్వానం పలకడం మనం చూస్తూ ఉన్నాం. సింధు మరి కాసేపట్లో ఇక్కడికి వస్తుంది. చూస్తున్నాం సిఆర్పిఎఫ్ బలగాలే కానివ్వండి, లోకల్ పోలీస్ మొత్తం కూడా భారీ భద్రత నడుమ సింధు మీడియా ముందుకు రాబోతోంది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది. ఆమె తండ్రి సాధారణంగా తోడుకొని వస్తూ ఉండడం మన విజువల్స్లో కనపడుతోంది. We can see the proud Sindhu. This is the moment every Indian should feel proud about. Sindhu is coming there. Visuals lo meeku spashtanga kanipistondi. Bari bhadrata naduma CRPF balagale kaanivandi, airport security gaanandi valla madhyalo Sindhu vastu undadam manam chustunnam. After winning a silver for the first time that ever Indian oka bharatiyulu evaru kuda sadhinchaleni vidhanga mana telugu tejam 21 సంవత్సరాల వయసులో సిల్వర్ మెడల్ గెలుచుకొని రావడం, ప్రముఖులందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండడం, భారీ భద్రత అంగరంగ వైభవంగా వేడుక వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది గౌతమి. సో చూస్తున్నాం, సో సిఆర్పిఎఫ్ అలాగే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నడుమ సింధు ముందుకు వస్తోంది. ఆఫ్టర్ కమింగ్ ఆఫ్టర్ అ గ్రేట్ విక్టరీ, షీ మస్ట్ బి ఫీలింగ్ ఓవర్వెల్మింగ్ లుకింగ్ ఎట్ దిస్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వెల్కమింగ్ హర్. కనిపిస్తోంది సింధు చిరునవ్వులు చిందిస్తూ, మన బంగారం సింధు ఇక్కడ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ మనకు ముందుకు కదులుతుండడం మనం చూస్తున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ బుకే అందించారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందం వాళ్ళ ఫేస్లో కనబడుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కంగ్రాచులేట్ చేస్తుండడం మన విజువల్స్లో కనిపిస్తోంది. సింధు చిరునవ్వుతోటి ఇప్పుడే బయటికి వస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆవిడ బయటకు వచ్చి ఓపెన్ టాప్ బస్లో, అందంగా అలంకరించిన బస్లో తను గచ్చిబౌలి స్టేడియం వరకు భారీ ర్యాలీగా వెళ్తారని తెలుస్తోంది. మనకి విజువల్స్లో కనపడుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ముచ్చటిస్తున్నారు సింధుతోటి. ప్రముఖులందరూ కూడా పూల బుకేలు ఇచ్చి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. యు హ్యావ్ ఎ గ్లింప్స్ ఆఫ్ ద లైవ్ విజువల్స్ గౌతమి. కేసినేని నాని పూల బుకే ఇచ్చి అభివాదం చేస్తున్నారు. అలాగే శాలువా కప్పి సత్కరించడం కూడా మనం చూస్తున్నాం. ఒకంత తొక్కిసలాట వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది గౌతమి. మీడియా ప్రతినిధులు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మొత్తం నేషనల్ మీడియా కూడా ఇక్కడే ఉండడం, అలాగే ఇరుకుగా ఇక్కడ ప్రదేశం మాత్రం కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా రద్దీగా ఉన్న వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం తొక్కిసలాట కూడా జరిగిన వాతావరణం మనకి తెలుస్తోంది. ఇక్కడ పోలీస్ అధికారులు, సిఆర్పిఎఫ్ బలగాలు, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నడుమ సింధు వడివడిగా నడుస్తూ ఉంది. బయట అందంగా అలంకరించిన బస్ వైపు నడుస్తూ ఉండడం, ప్రముఖులందరూ తోడుకొని వెళ్తూ ఉండడం మనకి విజువల్స్లో చూస్తున్నాం గౌతమి. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సందడంతా కూడా మనం లైవ్లో చూస్తున్నాం. చాలా అందంగా ముస్తాబు చేసిన వాహనంలో, ఓపెన్ టాప్ వాహనంలోకి ఆమె వెళుతోంది. ఎయిర్పోర్ట్ దగ్గర అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. రియోలో మువ్వన్నెలను రెపరెపలాడించిన సింధుకి ఘన స్వాగతం పలికారు ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, గోపీచంద్ అకాడమీ స్టూడెంట్స్ ముఖ్యంగా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. బహుశా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కొంతమంది వెళ్లారని చెప్పాలి, ఎందుకంటే టీవీల ముందు సింధుని చూసేందుకు ఈ
ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు లక్షల మంది, వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి నిజానికి టీవీ ముందు అతుక్కున్నారని చెప్పాలి. చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు, ఘనంగా స్వాగతం పలికారు పివి సింధుకి. చాలా మంది ప్రముఖులు కూడా అక్కడికి చేరుకున్నారు. సింధుని మనం లైవ్ లో విజువల్స్ లో చూస్తున్నాం. ఆమె ఓపెన్ టాప్ వాహనం మీదకు వెళ్లారు. అయితే ఇక్కడి నుంచి ర్యాలీగా గచ్చిబౌలి స్టేడియం కి కూడా వెళ్లనున్నారు. అక్కడ కూడా ఘనంగా ఆమెకి సన్మానం చేయనున్నారు. ఆమెతో పాటు కోచ్ గోపీచంద్ ని కూడా మనం చూస్తున్నాం. ఘనంగా ఏర్పాట్లతో వారికి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం చాముండి వాళ్లతో ముచ్చటిస్తున్నారు చాముండేశ్వరినాథ్. లైవ్ విజువల్స్ చూస్తున్నాము. ఆమె కఠోరమైన శిక్షణకి ప్రతిఫలమే ఇదని తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరు కూడా పూల బొక్కలతో వచ్చారు. బస్సు ర్యాలీలో పాల్గొనేందుకు ఆమె బస్సును అందంగా ముస్తాబు చేసిన బస్ పైన టాప్ పైన మనం సింధుని చూస్తున్నాము. ఇప్పటి వరకు కొన్ని కోట్ల కళ్ళు సింధు కోసం ఆతృతగా ఎదురు చూశాయి. ప్రతి ఒక్కరూ కూడా, ఇండియన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఆమె కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు. ఒక పథకాన్ని, సిల్వర్ మెడల్ ని ఆమె తీసుకొచ్చారు. జాతీయ పతాకాన్ని మువ్వన్నెలను రెపరెపలాడించారు రియోలో. అందుకే ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఎన్నో ఘనమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అక్కడ చూస్తున్నాం. ఆమె స్టూడెంట్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా అభివాదం చేస్తోంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఆమె కూడా ఫ్యామిలీని చూస్తోంది కాబట్టి సంతోషంలో మునిగి తేలుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. సాక్షి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించినప్పుడు ఆమె సాక్షితో కూడా చెప్పారు, నిజానికి ఈ ఆనందాన్ని హైదరాబాద్ లో అడుగు పెట్టాక మరింతగా పంచుకోబోతున్నాను అని. నిజంగా ఆ ప్లెజర్ అంతా కూడా ఆమె ఫేస్ లో కనిపిస్తోంది. ఎంతో మంది ఆమెకు పూల బొకేలు ఇచ్చేందుకు, గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అక్కడ ఈగర్ గా వెయిట్ చేశారు. ఇప్పటి వరకు ఫైనలీ సింధు మనకి ఎయిర్పోర్ట్ లో కనిపిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయటకు వచ్చారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం చాముండేశ్వరినాథ్ ఆమెతో ముచ్చటిస్తున్నారు. సింధుకి ఘన స్వాగతం పలికేందుకు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. అందులో ప్రముఖులు, కేబినెట్ మంత్రులు, ఏపీ తెలంగాణకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే తన అభిమానులు, స్నేహితులు, తను అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని, అందుకే ఆమెని అభినందించేందుకు అలాగే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడికి చేరుకున్నామని అకాడమీ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు గోపీచంద్ కూడా మనం చూస్తున్నాం. గోపీచంద్ కూడా ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు కూడా సన్మానించేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరి కాసేపట్లోనే ర్యాలీ మొదలవబోతోంది. ఇక గచ్చిబౌలి వరకు ఈ ర్యాలీ కొనసాగుతోంది. గచ్చిబౌలి స్టేడియంలో పివి సింధుకి ర్యాలీ అనంతరం ఘనంగా సన్మానం చేయనున్నారు. మనం విజువల్స్ లో, లైవ్ విజువల్స్ లో చూస్తున్నాం. చాముండేశ్వరినాథ్ సింధుతో ముచ్చరిస్తున్నారు. అలాగే గోపీచంద్ కూడా మనకు కనిపిస్తున్నారు. ఎంతో మంది ఆమెకి పూల బొకేలు విసురుతున్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే చాలా మంది ఆమెకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు, ఆమెను విష్ చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. అలాగే చాలా మంది ఆమెతో మాట్లాడేందుకు కూడా ఇప్పటివరకు ప్రయత్నించారు. ప్రస్తుతం మనం లైవ్ లో విజువల్స్ లో చూస్తున్నాం. ఇటువంటి ఇంత సాదర స్వాగతం, ఘన స్వాగతం బహుశా సింధు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె విజయాన్ని కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు ఈ భరతమాత ముద్దు బిడ్డకు ఇంతటి ఘన స్వాగతం పలుకుతోంది ప్రభుత్వం. ఇటువంటి అందమైన వాహనాల్లో, అంటే మంచి ఏర్పాట్లతో పాటు ర్యాలీగా తీసుకువెళ్లేందుకు ఒక ఓపెన్ టాప్ వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ వాహనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ వాహనం పైన ప్రస్తుతం సింధు, గోపీచంద్ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడి నుంచి ర్యాలీ జరగబోతోంది. ప్రతి చోట ఆమె పైన, ప్రతి కూడళ్లలో కూడా పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేశారు. సింధు పైన పూల వర్షం కురిపించేందుకు విద్యార్థులు అలాగే ఆమె అభిమానులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఆమె హోర్డింగ్స్, పోస్టర్స్ చాలా వెలిసాయి. అలాగే సింధు వెల్కమ్ అంటూ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ప్రతి ఒక్కరూ ఆమెకి చెప్తున్నారు. ఆమె సగర్వంగా స్వదేశానికి తిరిగి రావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆమెతో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నారు. ఆమె కూడా తొందరగా అకాడమీకి వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నట్లుగా చెప్తోంది. అలాగే హైదరాబాద్కు వచ్చేకే ఈ ఆనందం రెట్టింపు అవుతోంది. తెలుగు గడ్డ మీద కాలు పెట్టేకే దీన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నానని కూడా సాక్షితో ఆమె పంచుకుంది. మరి కాసేపట్లోనే ర్యాలీ మొదలవబోతోంది. ఇప్పుడు అక్కడ ఆమె తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది, ఒక ఫెస్టివ్ వాతావరణం నెలకొంది. అక్కడంతా కూడా సందడి కనిపిస్తోంది మనకి. రాజకీయ ప్రముఖులు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. ఆమె అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అలాగే గోపీచంద్ అకాడమీ స్టూడెంట్స్ కూడా చాలా మంది అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరితో కూడా మా కరెస్పాండెంట్స్ మాట్లాడిన దృశ్యాలు చూస్తున్నాం. ర్యాలీ కూడా స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే వీళ్ళు గచ్చిబౌలి స్టేడియం కి కూడా చేరుకున్నారు. ర్యాలీ మొత్తం గచ్చిబౌలి స్టేడియం కి చేరుకునేసరికి సుమారుగా 2 గంటల సమయం
చేపట్టే అవకాశం ఉంది. ఈ ర్యాలీ తరువాత ఆమెకు ఘనంగా ప్రభుత్వం సన్మానం చేయబోతోంది. ఆమెకి కేటాయించిన ఇంటి స్థలం గాని చెక్స్ గాని మొత్తం అన్నిటినీ అక్కడే సన్మానంలో భాగంగా ఆమెకి ఇవ్వబోతున్నారు. తర్వాత ప్రభుత్వ ఘన సన్మానం తర్వాత వాళ్ళు గోపీచంద్ అకాడమీకి వెళ్తారు. అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఒక సందడి వాతావరణంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం వెలిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆమె కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జాబ్ బస్ కూడా మనకు కనిపిస్తోంది. ఆ బస్ పైన సింధు, గోపీచంద్ అభిమానులకి అభివాదం చేస్తూ వాళ్ళు ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ దగ్గర సందడి వాతావరణాన్ని ఇప్పటి వరకు చూసాం. అయితే తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు కోసం వెయిట్ చేశామని, సింధును తొందరగా చూడాలని వాళ్ళు కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. 9:30 సమయానికి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని తెలిసిన అంతకన్నా చాలా ముందుగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అలాగే మంత్రులు తలసాని, నాయిని, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా అక్కడికి చేరుకున్నారు. చాలా మంది ఏపీ మంత్రులు కూడా అక్కడికి వచ్చారు. చినరాజప్ప, దేవినేని, ఎంపీ కేశినేని ఇటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి సింధుకి సాదర స్వాగతం పలికారు. ఇక్కడ కూడా జాతీయ పతాకంతో సింధు అలాగే గోపీచంద్ ముందు కదులుతున్నారు. ర్యాలీ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రధాన కూడళ్లకు చేరిన ప్రతిసారి కూడా సింధు పైన పూల వర్షం కురిసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి హోర్డింగ్స్ లో కూడా సింధు వెలిగిపోతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ప్రతి చోట గ్రాండ్ వెల్కమ్ చెప్తూ సింధుకి హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. నిజానికి కాలు కదపలేనంత పరిస్థితిని మనం ఎయిర్పోర్ట్ లో కూడా చూసాం. సింధుతో మాట్లాడేందుకు, విష్ చేసేందుకు, గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు చాలా మంది ఎయిర్పోర్ట్ కి చేరుకున్న దృశ్యాలు మనం చూసాం.